బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని కొత్త జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం వేయబోతున్న కమిషన్ పై ఆయన మండిపడ్డారు. సిరిసిల్ల బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. కేసీఆర్ ప్రజల సౌకర్యం కోసం శాస్త్రీయంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని, అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్డ్ జడ్జిలతో కమిషన్ వేసి వాటిని రద్దు చేయడానికి కుట్ర పన్నుతుందని ఆరోపించారు. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల వంటి జిల్లాలను రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని, ఇది ఆయా ప్రాంత ప్రజలకు అన్యాయం చేయడమేనని అన్నారు. ఇక జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేసేందుకే జిల్లాల పునర్విభజన పేరుతో కొత్త డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ప్రజల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన జిల్లాలకు గనుక తొలగిస్తే ప్రజల చేతిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చావు దెబ్బ తప్పదని ఆయన హెచ్చరించారు. పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం చేసిన సంస్కరణలను దెబ్బతీయాలని చూస్తే ఊరుకోబోమని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలను ఏదో మేమేదో గతంలో అశాస్త్రీయంగా చేసినామంట, అందుకే జిల్లాల కోసం జిల్లాలకు మరి ఏర్పాటు పైన అధ్యయనం చేయడానికి రిటైర్డ్ జడ్జి గారి నేతృత్వంలో ఏదో కమిషన్ వేస్తున్నామని చెప్పి వారు చెప్తా ఉన్నారు. దీని వెనకాల ఉన్న ఎజెండా స్పష్టంగా కనబడతా ఉంది. కేసీఆర్ గారు ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలన్నింటినీ రద్దు చేయాలి అనే ఆలోచన కనబడతా ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గాని, పెద్దపల్లి జిల్లా గాని, జగిత్యాల జిల్లా గాని, ఉమ్మడి కరీంనగర్ లో ఏర్పాటు చేసిన 3 కొత్త జిల్లాలని కూడా రద్దు చేయాలనే కుట్ర ఈ ప్రభుత్వం చేస్తున్నట్టుగా మాకు అర్థమవుతున్నది. దాంతోపాటు జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టకుండా తప్పించుకోవాలనే ఒక ఎత్తుగడ కూడా ఈ కమిషన్ ఏర్పాటు వెనకాల ఉన్నట్టుగా మాకు అర్థమవుతా ఉంది. నేను రేవంత్ రెడ్డి గారిని, ఆయన ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తా ఉన్నా. మొన్న ఆల్రెడీ నేను మహబూబ్ నగర్ లో చెప్పినా, మళ్లీ వాళ్ళ సిరిసిల్లలో చెప్తున్నా. కేసీఆర్ గారు పరిపాలనా సౌలభ్యం కోసం అధికార వికేంద్రీకరణలో భాగంగా ప్రజలకు ఎంత సన్నిహితంగా అధికారులుంటే అంత లాభం జరుగుతుంది అని ఆలోచించి వారి సౌలభ్యం కోసం ఎక్కడో గంభీరావుపేటలో ఉండే వాళ్ళు కరీంనగర్ పోవాలి అంటే దాదాపు 90-100 కిలోమీటర్ల దూరం. అలాంటి పరిస్థితి నుండి సన్నిహితంగా ప్రజలకు అత్యంత సన్నిహితంగా జిల్లా కార్యాలయాలు, జిల్లా అధికారులను, జిల్లా యంత్రాంగాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తే మరి మీరేమో దాన్ని తొలగిస్తాము, ఇది అశాస్త్రీయంగా ఉంది అంటే మరి ప్రజల చేతుల్లో మీకు పరాభవం తప్పదు, ప్రజల చేతుల్లో కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బ తప్పదు. జిల్లాలను ఏదో మేమేదో గతంలో అశాస్త్రీయంగా చేసినామంట,